మినిమం నెసిటీస్, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీళ్ళు, టెస్టింగ్ కూడా ఆన్లైన్లో పెట్టాలి. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పోయిన గవర్నమెంట్ చేసిన తప్పు వల్ల మనకు రావాల్సిన అవకాశం దెబ్బతిన్నాం. ఏదైతే జేజేఎం కింద అష్యూర్డ్ వాటర్గా తెచ్చుకుని ఉంటే శాశ్వతంగా సమస్య పరిష్కారం అయ్యేది. దీనికి 70,000 కోట్లు 80,000 కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ చేశాం. కానీ ఆ రోజు 28,000 కోట్లు పెట్టుకొని ఆ సమయంలో వాళ్ళు ఇచ్చిన టైం బౌండ్ ప్రోగ్రాంలో వాళ్ళు చేసింది మీరు చూస్తే ఓన్లీ 2,000 3,000 కోట్లే ఖర్చు పెట్టారు. కొన్ని బిల్స్ కూడా ఇవ్వకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల అన్నీ కూడా స్టాండ్ అలోన్ సిస్టమ్స్ పెట్టారు. అక్కడేదో ఒక వాటర్ స్కీమ్ పెట్టి నీళ్లు ఇచ్చేస్తాను కూడా చూపించి కొన్ని చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ 28,000కు కుదించారు. ఖర్చు పెట్టింది 3,000 4,000 కంటే కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు దాన్ని మళ్ళా రివైవ్ చేశాం. నేను డిప్యూటీ సీఎం ఢిల్లీ పోయినప్పుడంతా చెప్పిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం నిన్ననే ఇది ఒక గుడ్ న్యూస్, మళ్ళీ పాత స్కీమ్ని 28,000 కోట్ల రూపాయలది అప్ టు 28 డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇది వెరీ గుడ్ న్యూస్. ముందు మనం ఈ పని కంప్లీట్ చేసుకుంటే తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిస్తాం. అందుకే నేను డిప్యూటీ సీఎం మన కూర్చొని హోంవర్క్ చేశాం. ఫస్ట్ అన్ని ఇండ్లకు ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, ఫస్ట్ ట్యాప్. దానికి నియరెస్ట్ వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి కనెక్ట్ చేయడం, కొన్ని వీలైతే అష్యూర్డ్ వాటర్ ద్వారా కూడా ఇవ్వడం. మూడోది ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకు ఎప్పుడు డబ్బులు వస్తే మళ్ళీ ఫైట్ చేస్తాం. ఆ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కనెక్ట్ చేస్తాం. అంటే ఫేజ్ 1 ఫేజ్ 2. ఫేజ్ 2 ఎవ్రీ ఇంటికి నీళ్ళు ఇవ్వడం. మీ అందరికి టైట్ ప్రోగ్రామ్, మ్యాక్సిమం 2 years టైం ఉంది. 2 yearsలో యు ఆర్ కంప్లీటింగ్ దిస్ ప్రోగ్రామ్. దీన్ని ఎవ్రీ ఇంటికి కొళ్ళాయి పెట్టి నీళ్లు ఇవ్వడం. నిన్న మొన్న కొన్ని కంప్లైంట్స్ వచ్చే బీ క్లియర్. మీరు రోడ్డు మీద సిమెంట్ రోడ్డు కొట్టి మళ్ళా పూడ్చి సిమెంట్ రోడ్ వేయడం లేదు. వన్స్ ఎవరైనా సరే డిగ్ చేసిన తర్వాత దాన్ని పూడ్చే బాధ్యత తీసుకోవాలి. ఒరిజినల్ షేప్కి రావాలి. అది కూడా మీరు గుర్తుపెట్టుకొని మానిటర్ చేయండి, ఆల్ కలెక్టర్స్. కాబట్టి ఇది కూడా ఒకటి మీరు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది.